గుర్తించారు. మొదటిగా మన పెందల ప్రీతం నేత డాక్టర్ మక్కా రాజమణి గారు ఈ సమావేశానికి హాజరైన పెద్దలకి, కాంగ్రెస్ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, మన ఆటో యూనియన్ తరపు నుంచి విచ్చేసిన ఆటో సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇవాళ మనం దేనికి ఇక్కడ హాజరయ్యామో, ఈ సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నామో మనందరికీ తెలుసు. కానీ మరి ఎవరు కూడా గట్టిగా నినాదాలు ఏమి ఇవ్వట్లేదు. మరి మన అందరి తరఫున మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 అయిపోయినాయి. 6వది ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో వస్తుంది. మరి మనం ఇన్ని పథకాలు ఒక 10 నెలల కాలంలోనే ఎంతో ధైర్యంగా ఇచ్చిన మాట ఇచ్చినట్టు, రాష్ట్రం ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో కూలిపోయి ఉన్నా కూడా ఎక్కడ వెనుకంజ వేయకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. మరి వారందరికీ, ఆయనకి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేయాలా వద్దా? మరి గట్టిగా చెప్పాలి కదా, ఉత్సాహంగా. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. అలాగే మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోనే పుట్టారు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. మన అందరి కష్ట సుఖాలు తెలిసిన ఆయన ప్రజల్లోనే పెరుగుతూ వస్తూ ఆయన మరి లోకల్లో ఉన్న సమస్యలన్నీ తెలుసు. మరి ఆయన చిన్న జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన తపన, ప్రజలకు మేలు చేయాలన్న ఆకాంక్ష ఎంత బలమైనయో మనందరం గుర్తుంచుకోవాలి. ఆయన కూతురు పెళ్లి అన్నప్పుడు కూడా ఆయనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అక్రమంగా. అన్యాయం కదా, అవునా కదా? కూతురు పెళ్లి అప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. అలాంటి దుస్థితి నుంచి ఆయన శపథం చేసి ఈ దొరల పాలనకు చర్మగీతం పాడాలి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మరి వీళ్ళు నైజాం ప్రభువులాగా అందరి మీద పెత్తనం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. పేదలు ఇంకా పేదలైపోతున్నారు. ఒకరికి ఒక ఇల్లు రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు, యువతకు ఉద్యోగాలు రాలేదు అన్న ఉద్దేశంతో ఆయన ఇంటిల్లు తిరిగి పాదయాత్రలు చేసి మరి కాంగ్రెస్కి పూర్వ వైభవం తేవడంలో ముఖ్య పాత్ర పోషించారు. మరి ప్రజలు కూడా నమ్మి కాంగ్రెస్ ఆయన హయాంలో అభివృద్ధి చెందుతుందని నమ్మి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్కి పెట్టని కోట, అందరికీ తెలుసు. అందుకనే ఇక్కడ 10కి 9 స్థానాలు కాంగ్రెస్ ఘన విజయం సాధించడం జరిగింది. దీన్ని గమనించి మన రేవంత్ రెడ్డి గారు మన జిల్లాలో ముఖ్యమైన 3 మంత్రిత్వ శాఖలు మన జిల్లాకే ఇచ్చారు. మనందరికీ తెలుసు, మన తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి ఆయనకెంతో ఇష్టమైన వ్యవసాయ శాఖ, అలాగే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే మన బట్టి గారికి ఆర్థిక శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఇంత గౌరవం మన జిల్లాకి ఇచ్చారు. మరి వాళ్ళందరి సారథ్యంలో మనం ఇవాళ ముందడుగు వేస్తున్నాం. పథకాలు కూడా ఇచ్చినట్టు మనం అమలు చేస్తున్నాం. అలాగే వాళ్ళందరూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు ఎన్నికైన ఈ 10 నెలల కాలంలోనే మన విలేజెస్ అన్నిటికి కూడా చాలా వరకు నేను నిధులు తీసుకురావడం, మనకు కావాల్సిన రోడ్లు, బోర్లు ఇవన్నీ వేయించడం జరిగింది. అలాగే విద్య మీద, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇది మన కల్లూరులోని మన 100 పడకల హాస్పిటల్ చాలా నత్తనడకన పనులు సాగుతూ ఉంటే అధికారులతో మాట్లాడి మనం వాళ్ళతోటి తొందరగానే పూర్తి చేయడం జరుగుతుంది. ఒక 2-3 నెలల్లోనే ఇది కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు రాగానే 30,000 ఉద్యోగాలు 3 నెలల కాలంలో ఇచ్చారు. ఎప్పటి నుంచో మన యువతకి మెగా డిఎస్సి లేదు. ఉద్యోగాలు 11,500 వచ్చినాయి పోయిన నెలలో టీచర్స్కి మెగా డిఎస్సి ప్రకటించి. అలాగే 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేని టీచర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. పీఈటీ టీచర్స్కి పీడీలుగా ప్రమోషన్స్ వచ్చినాయి. అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ కొంచెం వెనుకబడుతూ ఉన్నాయి, వసతులు సరిగా లేవు. ఇవన్నీ అబ్జర్వ్ చేసి మరి విద్య మీద కూడా ఎంతో ఫోకస్ పెట్టి నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా స్థాపించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ మీ అందరికీ తెలుసు.
ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలతోటి 3 విడతలుగా రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేశారు. ఇంకా మన నియోజకవర్గంలో మిగిలిపోయిన రైతులు ఒక 15,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా డిసెంబర్ లోపల 4వ విడత కింద మరి మిగతా అందరికీ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎంతో ధైర్యంగా ఎన్నో ముందడుగు వేసుకుంటూ ఎప్పటికప్పటికి ప్రజలకు ఏం కావాలో అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన చేస్తూ వస్తున్నారు. మరి ఇంతటి ఘనత సాధించిన ఇంత డేరింగ్ ముఖ్యమంత్రి గారికి మనం ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆయన బర్త్డే సందర్భంగా మేము మన ఆటో యూనియన్ వాళ్ళు ఇప్పుడు కొంతమంది కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళకు కొద్దిగా మరి కిరాయిలు తగ్గినాయని, అది కూడా మరి అసెంబ్లీలో కూడా మేము చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మీకు కూడా మరి ఏదో ఒక భరోసా అందిస్తారు. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళకి ఇస్తూ ఉన్నారు కనుక మీకు కూడా వస్తాయి ఈరోజు. అందుకని ఆటో వాళ్ళకి మాత్రం మా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బర్త్డే సందర్భంగా మేము నిత్యావసర వస్తువుల కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని మంచి పనులు చేయడానికి, మన రాష్ట్రాన్ని ఇంత ముందడుగులో అభివృద్ధి చేయడానికి ఎంతో సంకల్ప దీక్షతోటి ఆయన ముందడుగు వేస్తూ వస్తున్నారు కనుక ఆయనకి మరి ఒకసారి మనందరి మధ్యన ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకొని అందరం మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేయాలి. చప్పట్లతో ఆయనకి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారం. థ్యాంక్ యూ.